ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 27వ తారీఖు గురువారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ ఏడిఆర్స్ నెగిటివ్గా క్లోజ్ అవగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది. మనకి ఏడిఆర్స్ నుంచి, ఐటీ నుంచి కానీ బ్యాంక్స్ నుంచి కానీ నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే మీడియా టాప్ లూజర్గా నిన్న క్లోజ్ అయింది. రియాలిటీలో హెవీగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఆఫ్కోర్స్ పిఎస్యూ బ్యాంకులో కూడా స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరగగా ఆటోలో లీస్ట్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. మొత్తం మీద నిన్న ఇండిసెస్ చాలా వాటికి నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే చూడగానే అన్నీ కూడా రెడ్లో కనిపిస్తున్నాయి. ఏషియా మార్కెట్, జపాన్ నెగిటివ్గా ఉంది, సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది. అక్కడి నుంచి కూడా అన్నీ కూడా నెగిటివ్లో ఉండగా యూఎస్కి సంబంధించిన S&P 500 వీక్స్ వోల్టాలిటీ అనేది మాత్రం రైజ్ అవుతుంది. సో బ్రాడర్గా మనం చూసుకున్నట్లయితే గ్లోబల్ మార్కెట్స్ అనేది నెగిటివ్ సంకేతాలు అనేది చూపిస్తూ ఉన్నాయి. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఇంటెల్, సేల్స్ ఫోర్స్, అమెజాన్, .com, బోయింగ్ ఇవన్నీ కూడా దాదాపుగా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. గెయినర్స్లో ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, మెక్డొనాల్డ్, కోకోకోలా అనేది కనిపిస్తుంది. ఎనీహౌ కంపారిజన్లో ఎక్కువగా లూజర్సే స్ట్రాంగ్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో నిన్నటి రోజున డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కొద్దిగా వీక్గానే ట్రేడ్ అయిందని చెప్పేసి అర్థమవుతుంది. ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున లండన్కి సంబంధించిన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అనేది రావడం జరిగింది. ఇదైతే ఫోర్కాస్ట్ చేసిన దానికంటే కూడా తక్కువగా వచ్చింది. జనరల్గా ఇన్ఫ్లేషన్ అనేది తగ్గితే మంచిదే, బట్ ఒక సమ్ ఎక్స్టెంట్ దాకా ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది మంచిదే అనమాట. ఓకే, అంటే ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉందంటే స్ట్రాంగ్గా డిమాండ్ ఉందని చెప్పేసి అర్థం. ఓకే, ఎనీహౌ ఈ కేసులో ఇన్ఫ్లేషన్ అయితే తగ్గింది. ఇక యూఎస్కి సంబంధించి డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం పరిశీలన చేసినట్టే స్ట్రాంగ్ డిమాండ్ అనేది ఉంది. సో ప్రీవియస్గా 3.3 ఉండేది, ఈసారి డ్యూరబుల్ గూడ్స్కి డిమాండ్ తగ్గిపోతుందని చెప్పేసి ఫోర్కాస్ట్ చేయడం, ఆ యొక్క అంచనాలను మించి మంచి రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. ఇక క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అయితే తగ్గాయన్నమాట. ఇది క్రూడ్ ఆయిల్కి పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఈరోజు విషయానికి వచ్చేసరికి యూఎస్కి సంబంధించి జీడిపి క్వార్టర్ ఆన్ క్వార్టర్ Q4 రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ జీడిపి ఏ విధంగా ఉంది అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే సాయంత్రం 6 గంటలకి ఇది రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య ఎంతమంది ఉన్నారనేది రావడం జరుగుతుంది. సో ప్రీవియస్గా 223K ఉండేది, ఈసారి పెరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో దానికంటే తక్కువ వచ్చిందంటే విచ్ ఈజ్ ఎ గుడ్ ఫ్యాక్టర్. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలన చేసినట్టు ఈరోజు మేజర్గా ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ట్రంప్ గారు ఇక 25% ఫారెన్ కార్స్ మీద ఈ యొక్క టారిఫ్ అనేది విధించడం జరిగింది. అంటే అమెరికాలోకి బయట కంట్రీస్ నుంచి కార్లు వస్తూ ఉంటాయి కదా, వాటి మీద ఏంటంటే 25% అంటే చాలా ఎక్కువ. సో ఎక్స్పోర్ట్స్ ఏవైతే చేస్తూ ఉన్నాయో యూఎస్కి, లైక్ కొన్ని చైనా కంపెనీలు, అవి ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎనీహౌ ఈరోజు ఆటో సెక్టర్ కొద్దిగా వోల్టాలిటీ, ఒడిదుడుకులకి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో హిందుస్థాన్ కాపర్ అనేది బ్యాన్ లిస్టుకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న ఇండస్ఇండ్ బ్యాంక్ బయటకు రావడం అనేది జరిగింది. ఎనీహౌ ఈరోజు మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉంది. సో బ్యాన్ లిస్ట్లో చాలా తక్కువ స్టాక్స్ ఉంటాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే ఇండస్ఇండ్ బ్యాంక్, ట్రెంట్ అనేది టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉండగా ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, సిప్లా, బీపీసీఎల్ టాప్ లూజర్స్ లిస్ట్లో క్లోజ్ అయినాయి. కొన్ని స్టాక్స్ పరిశీలన చేసినట్టయితే సీమెన్స్, మదర్సన్, హాల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, మ్యారికో, ఏబీబీలో లాంగ్ బిల్డప్ అనేది కనిపిస్తూ ఉండగా ఇండియన్ బ్యాంక్, పేటీఎం, గోద్రేజ్ ఏసీపీ, డాబర్, లారస్ ల్యాబ్లో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది. మ్యాక్స్ హెల్త్, బీఎస్సీ, ఎన్టీపీసీ, కాంకర్, జొమాటోలో షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉండగా ఆర్ఈసీ లిమిటెడ్, డిక్సన్, హిట్కో, యాక్సిస్ బ్యాంక్, ఐఆర్సిటీసీలో లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతూ ఉన్నట్టు చూపిస్తూ ఉంది. ఇక పార్టిసిపెంట్ వైజ్ అంటే టోటల్గా ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది మనం పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 25% ఉన్నారు, షార్ట్ సైడ్ 63% ఉన్నారు. ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఫ్యూచర్స్, ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇంటర్ప్రిటేషన్ చేయడం జరుగుతుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ 5%, సిగ్నిఫికెంట్ లాంగ్ 5% కనిపిస్తుంది. మొత్తం మీద కొద్దిగా షార్ట్సే ఎక్కువగా చేసినట్టు తెలుస్తూ ఉంది. అంటే మార్కెట్ కొద్దిగా కిందకి వెళ్తుందేమో ఆ యొక్క కాన్సెప్ట్లో పార్టిసిపెంట్స్ ఉన్నట్టు అర్థమవుతుంది. ఇక గత 2 రోజుల నుంచి ప్రాఫిట్ బుకింగ్లో మార్కెట్ అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ప్రైస్, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్లయితే నిఫ్టీలో లాంగ్ అన్వైండింగ్ అనేది చూపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఎవరైతే లాంగ్ పొజిషన్స్ తీసుకున్నారో పైకి వెళ్తుందని వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా తెలుస్తూ ఉంది, ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో మంత్లీ ఎక్స్పైరీ వోలటాలిటీ స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు. ఎఫ్ఐఎస్ మొత్తం మీద ఏంటంటే ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రొపరైటరీ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, మిగతా అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, మిగతా వాటిలో ఏంటంటే బేరిష్గా ఉన్నారు. సో మొత్తం మీద ఎఫ్ఐఎస్ 2241 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగా డిఐఎస్ 696 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ బై చేస్తూ ఇండియన్ మార్కెట్ సపోర్ట్ చేస్తున్నారు, డిఐఎస్ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ముఖ్యంగా నిఫ్టీలో నిఫ్టీ ఓవరాల్గా అయితే బులిష్ సెంటిమెంట్లోనే ఉంది. మొన్నటి రోజున కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. మనం ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది గమనించాల్సి ఉంది. ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఛాన్స్ ఉంది 23,375. ఎనీహౌ ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ వచ్చేసరికి 23,445. ఇది సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఈ రెండు లెవెల్స్ కూడా. రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి 23,713, దాని తర్వాత 23,825 అనేది రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది నిఫ్టీలో. సపోర్ట్ విషయానికి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో గ్యాప్ ఫిల్లింగ్ జరిగితే కనుక ఈ లెవెల్ అనేది మనం వాచ్ చేయాలి. 50,600 స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకు ఇమీడియట్గా ఉన్న సపోర్టు 51,066. దాని తర్వాత రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి 51,700 అనేది కనిపిస్తూ ఉంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇందాక మనం డిస్కస్ చేసుకుంది బ్యాంక్ నిఫ్టీ. సెన్సెక్స్లో 78,168 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. అండ్ మనకి గ్యాప్ ఫిల్లింగ్ అయితే ఈ ఏరియాలో జరగచ్చు. 76,982 అంటే 77,000 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో 77,000 సపోర్టు లాగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక రెసిస్టెన్స్ ఇమీడియట్గా మనం చూసుకున్నట్టయితే 77,600, 78,168 అనేది కనిపిస్తుంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 1.21% నెగిటివ్గా క్లోజ్ అయింది. ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అయితే గత 2 రోజుల నుంచి కూడా స్ట్రగుల్ అవుతుంది. ప్రస్తుతం మనం చూసిన సమయానికైతే స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతుంది. నిన్నటి రోజున మనకేంటంటే సిగ్నిఫికెంట్గా సెల్ ఆఫ్ అనేది జరిగింది. ఇక డాలర్ ఇండెక్స్ అనేది ప్రస్తుతానికి స్ట్రెంత్గానే ఉంది, స్లోగా పికప్ అవుతూ వస్తూ ఉంది. అండ్ నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసుకున్నట్టయితే చూడండి, ప్రీవియస్గా ఈ లెవెల్స్ అనేది మనం మెన్షన్ చేసుకున్నాం. ఎనీహౌ ఇక్కడ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఓవర్బాట్ లెవెల్కి అనేది రావడం జరిగింది. 70 పైన ఎప్పుడైతే వచ్చేసిందో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి ఇండికేటర్స్ అనేది ఒకసారి ఏం చెప్తున్నాయి అనేది చూద్దాం. మూవింగ్ యావరేజ్ కానీ మనం పరిశీలన చేసినట్టయితే 23,390 అంటే దగ్గర ఇంకా ఇక్కడ నుంచి కూడా ఒక 40 పాయింట్ల దాకా మనకి డౌన్ సైడ్ అయితే రూమ్ ఉంది. ఇక్కడ ఏదన్నా బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ యొక్క మూవింగ్ యావరేజ్ వచ్చేసరికి 100 డేస్ మూవింగ్ యావరేజ్ అయితే 200 డేస్ మూవింగ్ యావరేజ్ కింద నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతూ ఉంటాం గమనార్హం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ మాత్రం 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు యాజ్ కంపేర్ టు నిఫ్టీ. ఎనీహౌ మనకు వచ్చేసరికి 50,992 అనేది 200 డేస్ మూవింగ్ యావరేజ్ అయితే కనిపిస్తుంది. ప్రాబబ్లీ అది సపోర్ట్ లాగా ఉండొచ్చు టెంపరీగా. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. సో సిగ్నిఫికెంట్గా సెల్ ఆఫ్ అనేది జరిగింది. దాని తర్వాత ఈరోజు గ్యాప్ డౌన్ జరిగింది. స్లైట్గా గ్యాప్ డౌన్ తర్వాత కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది. ఎనీహౌ ఇక్కడ కూడా రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అయితే ఓవర్బాట్ లెవెల్కి రావడం అనేది జరిగింది. మనం చూస్తున్న సమయానికి గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు 31 పాయింట్లు అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. 23,498 అంటే 500 అనుకోండి, ఆ లెవెల్ దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా 23,521 దగ్గర మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. సో దగ్గర ఒక 20 పాయింట్స్ అయితే నెగిటివ్గా ఉంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ ఏంటంటే మనం స్మాల్ గ్యాప్ డౌను లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అనేది మనం అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. స్టాక్స్ విషయానికి వచ్చేసరికి విప్రో, బిఎస్సి, జేబీ కెమికల్స్, మ్యాక్స్ ఫైనాన్షియల్, భారత్ ఫోర్జు, స్టెర్లైట్ టెక్, ఎన్బీసీసీ, టొరెంట్ పవర్, యూపీఎల్ అనేది న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటిలో మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. బట్ లోవర్ టైం ఫ్రేమ్లో ఏంటంటే కొద్దిగా సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉండగా నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై ఉంది, లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది. ఈరోజు డేటా అంతా పరిశీలన చేసినట్టయితే ఏడీఆర్స్ అయితే అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి. ఏడీఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్ అనేది పరిశీలన చేసినట్టయితే అక్కడ కూడా నెగిటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ట్రంప్ ఈ యొక్క టారిఫ్ వార్ ఏదైతే ఉందో అంటే వాళ్ళ కంట్రీలోకి కార్లు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు దాని మీద 25% టారిఫ్ అనేది విధిస్తున్నారు. చాలా ఎక్కువ అనమాట. దానివల్ల దాదాపుగా చాలా కంపెనీస్ ఏంటంటే నెగిటివ్గా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంది.
అండ్ ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ కూడా మనకి స్లైట్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది, రిప్రజెంట్ చేస్తూ ఉంది. టోటల్గా మనం వీటన్నిటిని కలుపుకొని ఏంటంటే చాలా జాగ్రత్తగా కాషియస్గా ఉండాలి ఈరోజు. ఎనీహౌ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర మనకి ప్రైస్ యాక్షన్ ప్రకారం స్ట్రాంగ్ సపోర్ట్ అనిపిస్తే బై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి స్ట్రాంగ్ వోల్టాలిటీ ఉంటుంది. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర కూడా మనం షార్ట్ చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో కంప్లీట్గా ఏంటంటే ఈరోజు మార్కెట్ ఎటు మూవ్ అయితే మనం అటు మూవ్ అవ్వడం అనేది పెట్టుకోవాలి, బయాస్ లేకుండా. ఇది మొత్తం మీద ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.